అయితే రాజధాని ప్రాంతంలో 54,000 ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఇస్తానికి సిద్ధపడితే కోర్టుకెళ్ళి ఎలా అడ్డుకున్నారు. అదేవిధంగా వందల వేల మంది మరి ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ గతంలో భూములు ఇచ్చున్నారు. వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు. గజాలు ఇచ్చేదానిలో కానీ ప్యాకేజీ ఇచ్చే విషయంలో కానీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాత మరి కవుళ్ళు ఇచ్చే విషయంలో కూడా మీరు ఎంతవరకు న్యాయం చేశారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. గమనించకుండా ఇక్కడ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చేసి మెరుపు తీగలాగా వచ్చి కనబడితే వెళ్ళిపోతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడు గుర్తు వస్తూ ఉండదంటే అక్కడ తన దాయాదులు ఏదో ఇబ్బంది పడతా ఉన్నారు, నష్టపోతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే తనకి అదంతా గుర్తు వస్తూ ఉంటుంది. కాబట్టి అమరావతి ఒక ఉద్యమం అనేది చేస్తే రైతులు చేసి ఉండొచ్చు అరాకొరా, కానీ దాన్ని మాత్రం డెవలప్ చేసుకుంటూ లేనిపోయిన ఎలిగేషన్లు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ముఖ్య కాన్సెప్ట్ ఏందనేది మీ అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిజైన్ దేనికి చేశారంటే తను సామాజిక వర్గం తనను నమ్ముకున్న వాళ్ళు బతకడం కోసం అమరావతి డిజైన్ చేశారే తప్ప రాష్ట్ర ప్రజలకి ప్రపంచ రాజధాని కడదామనే ముఖ్య ఉద్దేశం మాత్రం ఆయనకి లేదు. అదేవిధంగా ఇందులో పేదలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి వీళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అందులో అది నచ్చదు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గం మాత్రమే బ్రతకాలి, వాళ్ళు మాత్రం తను నమ్ముకున్న వ్యక్తులు మాత్రమే ఉండాలనే విధంగా ఆయన ఆలోచన ఉంది. మరి మనం ఇంకోటి కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో వాదనలో మనం అమరావతి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని ఆయన చేసిన వాదనలో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ పూర్తిగా బట్టబయలైంది. అది ఏంటి అంటే పేదవాడు ఎవడు ఉండకూడదు, వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తే మురికి కోపంలాగా ఉండిపోతా ఉంది. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని ఓట్లు అడుగుతారా? పేదవాడు ఉండకూడదా? పేదవాడిని అసలు ఓట్లు అడిగే పరిస్థితి లేదా? ఈ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలను ఓట్లు అడిగే ఉద్దేశం ఉందా లేదా? మరి ఈ 3 ప్రాంతాలు 3 రాజధానులు కావాలి, 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళందరినీ ఓట్లు అడిగే దమ్ము ఉందా చంద్రబాబు నాయుడు గారికి? కాబట్టి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకొని చంద్రబాబు నాయుడు ఎదురుకెళ్ళాలి తప్ప మీ ఎంతసేపటికి మా ఆస్తులు కూడగట్టుకున్నాం, ఈ ఆస్తులు నిలబెట్టుకోవాలి, వీటిని డెవలప్ చేయాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి మీద, అమరావతి రైతుల మీద, అమరావతిలో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద ప్రేమ కాదు. నిజంగా ఆయనకున్న అమరావతిలో ప్రేమ ఏంటి అంటే ఆయన సంపాదించుకున్న సంపాదన, ఆయన దోచేసిన సొమ్ము, కాజేసిన భూములు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే రేపు రాజకీయంగా ఎటు మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఉంటే ఉంటాం, ఊడితే పడతాం. కాబట్టి మన ఆస్తులను నిలబడితే మా మనవడు ఒకడు ఉన్నాడు, ఆ మనవడికి 100,000 కోట్లు 1,00,000 కోట్లు కూడబట్టుకోవాలనే కాన్సెప్ట్లు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు గారు మానుకోకుండా ఇంకా కూడా కుళ్ళు కుట్రతో రగిలిపోతా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి అమరావతి 365 రోజులు గొప్పగా జరుగుతూ ఉంది. కాబట్టి దీని అందరిని కూడా బలోపేతం చేయండి అని చెప్పి ఇవాళ జూమ్ యాప్లో ఉండే వ్యక్తి ఇవాళ అమరావతి రైతుల మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చిన వ్యక్తిలాగా వచ్చాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసమో మరి ఆయన కోసం ఎందుకోసం చేశాడో తెలియదు, కానీ మరి మహానుభావుడు భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి మరి నేలపాడు అనే గ్రామంలో పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. శాఖమూరు